కాశీలో శివుడి ఆశీస్సులు, వ్యాస మహర్షి వరం పొందిన శంకరులు అద్వైత స్థాపన కోసం దిగ్విజయ యాత్ర ప్రారంభించారు. ప్రయాగలో తుషాగ్నిలో ప్రాణత్యాగం చేస్తున్న గొప్ప పండితుడు కుమారీల భట్టును కలుస్తారు. భట్టు శంకరులతో ఇలా అంటారు: శంకరా, నేను వేదాల్లోని కర్మకాండలను నమ్మాను, కానీ నీ అద్వైత సిద్ధాంతమే సత్యం. నా శిష్యుడు మండన మిశ్రుడు ఈ దేశంలోనే అతిపెద్ద పండితుడు. అతన్ని ఓడిస్తేనే నీ ప్రయాణం సులభం అవుతుంది. ఆ మహాపండితుడి సూచనలతో శంకరులు మాహిష్మతి నగరానికి బయలుదేరారు. మండన మిశ్రుడి ఇంటికి చేరుకున్న శంకరులు ఆయనతో వాదనకు దిగారు. ఈ వాదనకు న్యాయ నిర్ణేతగా మండన మిశ్రుడి భార్య, సాక్షాత్తు సరస్వతీదేవి అంశ అయిన ఉభయభారతి వ్యవహరించారు. ఆమె ఒక వినూత్నమైన పరీక్ష పెట్టింది. ఇద్దరి మెడలో తాజా పూల మాలలు వేసి ఎవరి మెడలోని పూలు వాడిపోతాయో వారు ఓడిపోయినట్లు అని ప్రకటించింది. దీని వెనుక ఉన్న మర్మం ఏమిటంటే, వాదనలో ఎవరికైతే కోపం, అహంకారం, అసూయలు కలుగుతాయో వారి శరీరంలో వేడి పెరిగి పూలు వాడిపోతాయి అని. 18 రోజులు సుదీర్ఘ వాదన తర్వాత మండన మిశ్రుడి మాల వాడిపోయింది. ఆయన ఓటమిని అంగీకరించారు. కానీ అప్పుడే ఉభయభారతి జోక్యం చేసుకొని, యతివారా, నా భర్తలో నేను సగభాగం, నన్ను గెలిస్తేనే ఆయన ఓడినట్లు అని సవాల్ చేసింది. ఆమె శంకరులను ఇలా ప్రశ్నించింది: శంకర, ఈ సృష్టిలో కామం, కోరిక, శృంగారం యొక్క స్వరూపం ఏమిటి? అది ఎన్ని రకాలు అని. స్త్రీ పురుషుల మధ్య ఉండే అనుబంధంలో కలిగే మానసిక, శారీరక మార్పులు ఏమిటి? ఒక సన్యాసిగా నీకు వీటి అనుభవం ఉందా అని ప్రశ్నించింది. సన్యాసి అంటే ప్రపంచాన్ని వదిలేసినవాడు, కానీ సర్వజ్ఞాని కావాలంటే ప్రపంచంలోని అన్ని కోణాల గురించి తెలియాలి. అనుభవం లేని విద్యపై అధికారం ఉండదు అని ఆమె వాదన. బాల్యం నుంచే బ్రహ్మచారిగా ఉన్న శంకరులకు ఇవి తెలియవు. అందుకే ఆయన 1 నెల గడువు తీసుకున్నారు. ఇక్కడ శంకరులు ఎంచుకున్న మార్గమే పరకాయ ప్రవేశం. యోగశాస్త్రం ప్రకారం మన ప్రాణశక్తిని సహస్రార చక్రం ద్వారా బయటకు తీసి వేరొకరి శరీరంలోకి పంపడాన్ని పరకాయ ప్రవేశం అంటారు. శంకరులు తన శరీరాన్ని ఒక గుహలో ఉంచి తన ఆత్మను మరణించిన అమరుక మహారాజు శరీరంలోకి పంపిస్తారు. సన్యాసిగా ఉండి ఇవన్నీ చేయడం ఎందుకు? పాపం కదా. కానీ రాజు శరీరంలో ఉండి చేయడం వల్ల ఆ శరీరానికి సంబంధించిన ధర్మాలు పాటిస్తున్నట్లు అవుతుంది తప్ప శంకరుల సన్యాసానికి ఎటువంటి దోషం కలగదు. శంకరులు ఆ రాజు శరీరంలో ఉండి స్త్రీ మనస్తత్వం, సంసార ధర్మాలు, కామశాస్త్రంలోని లోతును క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆ అనుభవంతోనే ఆయన అమరు శతకం అనే కావ్యాన్ని రాశారు. రాజు శరీరంలో ఉన్న శంకరులు మాయలో పడిపోయారని శిష్యులు భయపడ్డారు. వారు రాజభవనం దగ్గరకు వెళ్ళి పాటల రూపంలో వేదాంతాన్ని బోధించి ఆయనకు తన నిజ స్వరూపాన్ని గుర్తు చేశారు. వెంటనే శంకరులు రాజుదేహాన్ని వదిలి తన శరీరంలోకి వచ్చి ఉభయభారతి దగ్గరికి వెళ్ళారు. ఆమె అడిగిన ప్రశ్నలన్నింటికీ శాస్త్రబద్ధంగా, అనుభవపూర్వకంగా సమాధానం ఇచ్చారు. శంకరుల జ్ఞానానికి తలవంచిన ఉభయభారతి తన భర్తతో సహా శంకరుల శిష్యత్వాన్ని స్వీకరించింది. మండన మిశ్రుడు సురేశ్వరాచార్యగా మారి శంకరుల ప్రధాన శిష్యుడయ్యారు. ఈ విజయంతో శంకరులు కేవలం ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు, సర్వజ్ఞాని అని లోకానికి తెలిసింది. మరి ఇంతటి జ్ఞాని తన తల్లికి ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకున్నారు? దేశంలో 4 దిక్కుల పీఠాలను ఎలా స్థాపించారు? ఇదంతా మనం చాప్టర్ 4లో తెలుసు.